రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన దాదాపు 40 పెన్షనర్ల సంఘాలు ఏకమై చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. నేడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను నిర్వహించనున్నారు. అయితే వేలాది మందితో ఇందిరా పార్క్ వద్దకు కదం తొక్కుతామని, సర్కారుకు తమ సత్తా చూపుతామని సమన్వయ కమిటీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందవు. రిటైర్ అయ్యామని ఆడబిడ్డలకో తోబుట్టులకో తృణమో ఫలమో పెడదామంటే చేతిలో డబ్బులుండవు. జీపీఎఫ్ డబ్బులుంటాయి కానీ తీసుకోవడానికి వీల్లేదు. షుగర్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు అనేకం. మందులు కొందామంటే, టెస్టులు చేయించుకుందామంటే చిల్లి గవ్వ ఉండదు. ఇది రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు అనుభవిస్తున్న నరకయాతన. ఈ నేపథ్యంలో పెన్షనర్లు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన దాదాపు 40 పెన్షనర్ల సంఘాలు ఏకమయ్యాయి. సంఘాలు, జేఏసీలు అన్నీ కలిసి తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘాల సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. ఈ కమిటీ నేటి చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను నిర్వహించనున్నారు. వేలాది మందితో ఇందిరా పార్క్ వద్దకు కదం తొక్కుతామని, సర్కారుకు తమ సత్తా చూపుతామని సమన్వయ కమిటీ నేతలు హెచ్చరించారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కాక మోసం చేసిందని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. మార్పు అంటే కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఏం లేదని మండిపడుతున్నారు. ఉచిత పథకాలిచ్చి డబ్బులన్నీ వృధా చేస్తున్నారు. ఈ ఉచితాలను అర్హులకు ఇస్తున్నారా అంటే అదీ లేదు. అనర్హులకు ఇచ్చి కోట్లకు కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. అసలు మిమ్మల్ని ఉచిత పథకాలు ఇవ్వమన్నదెవరని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జీతాలు, డిఏలు, పీఆర్సీలకేమో పైసలుండవు కానీ ఉచితాలకు డబ్బులుంటాయా అని నిలదీస్తున్నారు. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరిగింది, ధరలు పెరుగుతున్నాయి. మేం నరకయాతన అనుభవిస్తున్నాం. మేం దాచుకున్న డబ్బులు మాకిచ్చేందుకు కూడా ఇంత రాద్ధాంతమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు పెద్దలు, మంత్రులు విలాసవంతమైన జీవితం గడపడం లేదా? మంత్రులు హెలికాప్టర్లలో తిరగడం లేదా? పైసలు లేవంటూనే దుబారా చేయట్లేదా అని మండిపడుతున్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే 1వ పీఆర్సీ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం 20 ఏండ్ల సర్వీస్కే పూర్తి పెన్షన్ మంజూరు చేయాలి. సీనియర్ సిటిజన్లైన పెన్షనర్లకు ఆర్టీసీలో 50% రాయితీ కల్పించాలి. నగదు రహిత చికిత్స కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను వెంటనే అమలు చేయాలి. ఏప్రిల్ 2024 తర్వాత రిటైర్ అయిన వారికి వెంటనే పెన్షనరీ బెనిఫిట్స్, జీపీఎఫ్ వంటి ప్రయోజనాల్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఇచ్చినట్టు పెన్షనర్లకు కూడా ఇన్సెంటివ్ ప్రకటించాలంటున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా పెండింగ్లోని డిఏ, డిఆర్ బకాయిలను విడుదల చేయాలని, 398 రూపాయల నిర్ణీత వేతనంతో పనిచేసి రిటైర్ అయిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్, మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలన్న డిమాండ్లున్నాయి. వివిధ శాఖల్లో సేవలందించి రిటైర్ అయిన పెన్షనర్లకు ట్రెజరీ ద్వారా పెన్షన్ చెల్లించాలని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు పెన్షనర్స్ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలని సమన్వయ కమిటీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.